ప్రతిక్షణం తాజా వార్తల కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వస్తోంది. రాజకీయ, సామాజిక, సినిమా అంశాలపై ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంది మన 95 న్యూస్ యాప్. మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా తాజా సమాచారం కోసం 95 న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కరీంనగర్ ఎక్స్ఎమ్మెల్యే కటకం మృత్యుంజయ్ గారితో ఉన్నాము. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. సార్ నమస్తే సార్, చెప్పండి, అంటే ఈసారి బీజేపీ గెలవడానికి ఎలాంటి ప్రణాళికలు తీసుకుంటుంది? ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా వైఫల్యం చెందుతూ ఉంది. బట్ ఈసారి హోరాహోరీగా సాగుతున్నాయి ఎలక్షన్స్. కాంగ్రెస్ అయితే ఏంటి, బీఆర్ఎస్ అయితే ఏంటి, ప్రతిదీ కూడా పోటీగా ఉంది. ఈసారి బీజేపీ అవన్నీ తట్టుకుని ముందుకెళ్ళగలుగుతుంది అనుకుంటున్నారా? తప్పకుండా. ఎందుకంటే గత చాలా రోజుల నుంచి పార్టీ ప్రణాళికాబద్ధంగా ఇక్కడ మండలాల వారి నుంచి ఈవెన్ గ్రామాలు, బూత్ స్థాయి వరకు కూడా పార్టీని పటిష్టం చేసుకోవడం జరిగింది. తప్పకుండా ప్రతి బూతుకు 30 మంది చొప్పున ఒక యుద్ధ వీరులుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను సిద్ధం చేసుకోవడం జరిగింది. వారి సహాయ సహకారాలతో గ్రామాన కూడా ఈసారి మంచి బలం పుంజుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా కూడా అధికారం లోపల ఉన్నటువంటి పార్టీ వాగ్దాన భంగాలు ఇది మాకు గొప్ప బలం. అంటే ఎదుటివారి యొక్క బలహీనతల మీద పోటీ చేయడం మా ఉద్దేశం కాదు. మా బలంతో పాటు కేసీఆర్ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, తర్వాత అవినీతి, ఆయన చేసినటువంటి వాగ్దాన భంగాలు ఇవన్నీ కూడా ప్రజల లోపల చాలా తీవ్రమైనటువంటి ఏక్యాభావాన్ని కలిగించినాయి. తప్పకుండా ఈ ఎన్నికల లోపల టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి భారతీయ జనతా పార్టీ గెలిచి, అంటే కేసీఆర్ గారు మేము బంగారు తెలంగాణ చేశాము అంటున్నారు కదా, మరి మీరు దాని గురించి ఏమంటారు? నిజంగానే ఇది బంగారు తెలంగాణ అయ్యిందంటారా? బంగారం ఎక్కడిది? ఇది రాగి కూడా కాదు, వెండి కూడా కాదు, మన్ను తెలంగాణ. మొత్తం అప్పుల తెలంగాణ అయిపోయింది. 5 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఎవడబ్బా సొమ్మని చెప్పి వాళ్ళు అందరు కలిసి అప్పు చేసింది ఇదంతా. ఇవాళ మొత్తం భారతదేశం లోపల అన్నిటికంటే ధనిక రాష్ట్రంగా ఉండవలసినటువంటి ఈ రాష్ట్రాన్ని రుణ తెలంగాణగా మార్చివేసినటువంటి ఘనత ఇవాళ కేసీఆర్దే. మరి వాళ్ళ కనీసం ప్రతి నెలకు 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, అది ఇచ్చిన పరిస్థితి లేదు. తర్వాత మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మాట్లాడి అది లేదు. తర్వాత దళిత బంధువులు ఇవన్నీ ఏవో చిన్న కార్యక్రమాలు చేసినా కూడా గొర్రెలు బర్రెలు వీటన్నిటి పేరు మీద ఏదో మోసం చేయడం తప్ప ఎక్కడ స్వర్ణ తెలంగాణ, బంగారు తెలంగాణ ఎక్కడైంది? సామాజిక తెలంగాణ ఎక్కడైంది? నిజాముల నిరంకుశత్వానికంటే ఎక్కువ ఈ భారతదేశం లోపల పరిపాలించినటువంటి అనేక మంది చక్రవర్తుల నిరంకుశాల కంటే ఎక్కువ, ఔరంగజేబు మొదలైనటువంటి వాళ్ళ నిరంకుశానికంటే ఎక్కువ ఇవాళ తెలంగాణ లోపల కేసీఆర్ ముఖ్యమంత్రిత్వాన్ని వెలుగబెడుతున్నాడు. కనీసం 9 సంవత్సరాలలో ఒక్కనాడు కూడా సెక్రటేరియట్కు రానటువంటి ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే కేసీఆర్ తప్ప ఇంకొకటి కాదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టడానికేమో చేతగాలేదు. ఆ తర్వాతనేమో ఇవాళ ఆయన 10 ఎకరాల లోపల 400 కోట్ల రూపాయలు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఆయన ఉండడానికి ఒక భవనం కట్టుకుంటాడు. ఇవన్నీ అవసరమా? ఇవన్నీ దేని కొరకు? మంచిగున్నటువంటి సెక్రటేరియట్ను కూలగొట్టి మళ్ళీ వాళ్ళ కొత్త సెక్రటరీ కట్టిన ఈయనకు అధికార వాంఛ, తర్వాత కీర్తి కండూతి తప్ప. అంటే మరి వాళ్ళు రైతు బంధు అని, దళిత బంధు అని, మైనార్టీ బంధు అని ఇలా రకరకాల పథకాలు పెడుతున్నారు కదా, వాటి గురించి ఏమంటారు? మరి పథకాలు పెట్టుడే. ఇవాళ రాత్రికి ఆయన జ్ఞాపకం వస్తే పొద్దునట్లు వేసి ఒక పథకం ప్రకటిస్తాడు. కానీ ఆ పథకం అది పొద్దునట్టు ఆయన రాత్రి ఏం చెప్పిండు అనేది పొద్దునట్టు ఆయన జ్ఞాపకం ఉండి చావది కదా, అది ఉన్న పరిస్థితి. ఇవాళ దళిత బంధు ఎక్కడున్నది? దళిత బంధు ఇవాళ దళిత బంధు ఇచ్చినట్టయితే మొత్తం 10 లక్షల రూపాయలు ఒక్కొక్క వానికి ఇచ్చి మేము ఇవాళ దళితులందరినీ ధనవంతులను చేస్తా అని చెప్పిండు. తెలంగాణ లోపల ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక రాజేందర్ ఓటగొట్టడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి దళిత బంధు కనీసం హుజురాబాద్ మొత్తం కూడా నియోజకవర్గంకి ఇవ్వలేదని చెప్పి నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దళిత బంధు 100కి ఇవాళ రాష్ట్రం లోపల ఉన్నటువంటి వాళ్ళకి 5% కూడా ఇవ్వలేదు. దమ్ముంటే ఎవరినైనా కూడా లెక్కలతో నిరూపించమని చెప్పండి. జిల్లా కలెక్టర్లను ప్రకటించమనండి. మీరేదో ఈ చెవులు మాసిన వాళ్ళు, మూతి మాసిన వాళ్ళు టీఆర్ఎస్ నాయకత్వం కాదు. అధికారులను ప్రకటించమని చెప్పండి. ఏ జిల్లాలో ఎంత దళిత బంధు ఇచ్చినాము, అసలు అర్హులు ఎంతమంది, ఇచ్చిన వాళ్ళు ఎంతమంది అనేది చెప్పమనండి దమ్ముంటే. ఇప్పుడు బీఆర్ఎస్లో టికెట్లు అయితే ఇచ్చేశారు. 119కి 115 టికెట్లు ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని అలజడులు, అంటే అందులోంచి పార్టీ మారుతున్నారు చాలామంది, ఎక్కువగా కాంగ్రెస్లోకి వెళుతున్నారు అని వస్తున్నాయి వార్తలు. సో అలాంటివి ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారా బీజేపీలో కూడా ఒకసారి టికెట్లు ఇచ్చిన తర్వాత? మేము ఇంకా టికెట్లు ఇచ్చుడు ప్రక్రియనే మొదలు కాలేదు. ఇప్పుడు దరఖాస్తులు ఇచ్చే కార్యక్రమమే జరుగుతూ ఉన్నది. ఇచ్చిన తర్వాత ఇంకా పోతరా అన్నది కాదు, ఇచ్చుడే మొదలు కాలేదు. కాకపోతే ఇంకొక మాట చెప్తా ఉన్నా, ఆయనకున్నటువంటి నైజం ప్రకారంగా ఇవాళ మొన్న ఆయన ప్రకటించినటువంటి టికెట్లన్నీ కూడా అది తప్పు టికెట్లు.
ఆయన ఇయ్యలే, ఆయన కావాలని దీన్ని ఎగ్జాస్ట్ చేయడానికి. అందులో ఉన్న వాళ్ళు ఎవరు పోతారు, ఎవరు ఉంటారు, లేకపోతే మంచోడా చెడ్డోడా, దీనిలో ఏమి రియాక్షన్ వస్తుంది జనం. వాళ్ళు ఎక్కువ సిట్టింగ్లకి ఇచ్చారు, అదేమన్నా విజయానికి దారి తీసే ఛాన్స్లు ఉన్నాయంటారా? ఆ టికెట్లన్నీ ఉండయమ్మా, ఆయన ఏదో రాత్రి రాసిన టికెట్లు అవి, పొద్దునట్టు మళ్ళీ అవి ఉండయి, అవన్నీ పోతాయి. కాబట్టి ఆ టికెట్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ ఉన్నాయన్నీ కూడా వాళ్ళు నమ్ముతలేరు. మాకు టికెట్లు వచ్చినాయని చెప్పి ఎవడు కూడా నమ్ముతలేడు. ఈ టికెట్లన్నీ మారుస్తాడు మళ్ళీ. ఇవన్నీ రాత్రి రాసినాయి, పగలు తప్పకుండా మళ్ళీ ఎన్నడో ఒకనాడు ఇవన్నీ మారిపోతాయమ్మా. చివరిగా చెప్పండి సార్, బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది? చాలా బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో. రేపు మా రాష్ట్ర మేనిఫెస్టోను కూడా తయారు చేయడం జరుగుతూ ఉన్నది. దానికి అన్ని ఉన్నటువంటి పథకాలు ఉన్న వాటన్నిటితో పాటు మిగిలిన కొత్త పథకాలు కూడా జాతీయ స్థాయిలో పొలియాలి. నరేంద్ర మోడీ గారు ఎక్కడెక్కడైతే ఏవైతే చేస్తూ ఉన్నారో, ఉదాహరణకు ఆయుష్మాన్ భారత్ లాంటి, తర్వాత ఇండ్ల నిర్మాణం మొదలైనటువంటి అనేక కార్యక్రమాలలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అమ్మ ఏది అమ్మ పెట్టదే అడక్క తినేదన్నట్టు ఆయన ఇవ్వడు, ఇక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈసారి తప్పకుండా మా ప్రణాళిక అదే రీతి లోపల ఉంటుంది. మోడీ గారు జాతీయ స్థాయి లోపల ఏవైతే చేస్తున్నారో ఈ రాష్ట్రం లోపల అవన్నీ కూడా చేసి చూపించేటువంటి ప్రణాళిక ఉంటుంది. ప్రజలకు లాభమయ్యేటువంటి ప్రణాళిక ఉంటుందని. మిమ్మల్ని మేము మళ్ళీ ఎమ్మెల్యేగా చూసే అవకాశాలు ఉన్నాయంటారా సార్? తప్పకుండా ఆశాభావం తప్పకుండా నేను ఈసారి ఎన్నికలలో గెలుస్తానే విశ్వాసం ఉన్నది. ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా వస్తే ప్రజల కోసం ఏం చేస్తారో చివరిగా చెప్పండి. ప్రజల కొరకు చేయవలసింది ఇప్పుడు నేను ఏ ప్రాంతంలో అయితే ఎమ్మెల్యేగా వస్తాను అనుకుంటున్నానో, అయితే కరీంనగర్ కావచ్చు, లేకపోతే సిరిసిల్ల కేటీఆర్ మీద కూడా నేను పోటీ చేస్తాను అనుకుంటున్నా. ఇవాళ పేరు పెద్దరికం అన్నట్టు ఇప్పుడు అక్కడ దూరపు కొండలు నునుపు అన్నట్టు ఏదో బాగా అభివృద్ధి చేసిండు సిరిసిల్ల కేటీఆర్ అని చెప్తా ఉన్నారు. కాబోయే ముఖ్యమంత్రి అని, ముఖ్యమంత్రి కొడుకని. ఇవన్నీ కూడా బోగస్. ఇక్కడ ఏం జరగలేదు. కనీసం 11వ ప్యాకేజ్ 9వ ప్యాకేజీ ఎత్తిపోతల పథకం కూడా అప్పర్ మానేరు ప్రాజెక్టు రాలేదు. వీటన్నిటి పథకాల మీద శ్రద్ధ చేస్తాం. కావాల్సిన పథకాలు పెట్టడం కాదు, దానికి తగినటువంటి నిధులు కేటాయించి అభివృద్ధి జరపడానికి కావాల్సినంత ప్రయత్నం చేస్తామని చెప్పి. ఇప్పుడు కేసీఆర్ గారు 2 చోట్ల నుంచి చేశారు కదా, దాని గురించి ఏమంటారు మీరు? ఇప్పుడు దీని ద్వారా ఆయనకు అర్థమైపోతూ ఉన్నది. నేను ఏం చెప్పినా అంటే, మొదలు ఆయన ప్రకటించినటువంటి టికెట్లు కరెక్ట్ కాదు. ఆయన 2 చోట్ల నుంచి చేస్తాడా, 1 చోట నుంచి చేస్తాడా అని అంటే, ఇప్పుడు ఆయన 2 సార్లు 3 సార్లు ఒక్కొక్క చోట చేసి, ఆ తర్వాత ఒకసారి కరీంనగర్లో చేసిండు, కొన్ని రోజులు సిద్దిపేటలో చేసిండు, ఒకసారి సంగారెడ్డిలో చేసిండు, ఒకసారి మహబూబ్నగర్లో చేసిండు, ఇప్పుడు మళ్ళీ 2 సార్లు గజ్వేల్లో చేసిండు, ఇంకోసారి ఇంకెక్కడైనా చేస్తారు. ఎందుకంటే ఆ ఎద్దు మంచిదైతే ఆ అంగట్లనే అమ్ముడు పోతుందని ఒక సామెత ఉన్నది. కాబట్టి ఇప్పుడు 2 సార్లు పోటీ చేసిన తర్వాత 3వసారికి ఇతని యొక్క నైజం ఏందనేది ప్రజలకు తెలిసిపోతుంది. ఇది మళ్ళీ ఆయన ఇంకో జాగాలో పోటీ చేసే అవకాశం ఉన్నది. ఆయనకు నమ్మకం లేదు, ఆయన నిలబడి తప్పకుండా గెలుస్తా ఈ గజ్వేల్ లోపల అనేటువంటి నమ్మకం లేదు. కాబట్టి ఇంకో నియోజకవర్గాన్ని చూసుకుంటుండు. అది ఆయన గత చరిత్ర చూస్తే అర్థమవుతుంది. ఎక్కడ కూడా 2 సార్లు 3 సార్లు 4 సార్ల కంటే ఎక్కువ కొన్ని రోజుల తర్వాత 10-12 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో దగ్గరికి పోవడమే ఆయనకు అలవాటైంది. తర్వాత ఎందుకు ఏమి చేయడు ఆయన, ఎవరు కలవడు ఆయన. బహుశా నేను అనుకుంటా ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, లేదా ఇందిరాగాంధీ లాంటి ప్రధానమంత్రులు కావచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి ప్రధానమంత్రులు కావచ్చు, ప్రజలకు తప్పకుండా ప్రతిరోజు కానీ ప్రతి వారం కానీ ఒక దర్బార్ అంటే జనాన్ని, సాధారణమైనటువంటి ప్రజలను కలిసేటువంటి అలవాటు ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులున్న ఈ దేశం లోపల ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ ఏంటంటే, ఒక మనిషిని నెలలకు తరబడి కలవకుండా పందికొక్కు పొక్కల అన్నట్టు కూడా అట్లనే పండి బయటకు రానటువంటి దిక్కుమాలిన అలవాటు ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. కాబట్టి ఇతనికి మళ్ళీ ఎవడు ఓట్లు వేసేటువంటి అవకాశం లేదు. ఓటు వేసినోడు మళ్ళీ ఆయన ముఖం చూసేటువంటి అవకాశం ఉండదు. ఓకే, ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.